ఇక ఇంజన్ రూమ్లో పనులు అయితే ఇలా ఉంటాయండి. ఇవి బలాస్ట్ పంప్ అనమాట. ఇది ఓపెన్ చేసాము, చూడొచ్చు మీరు. ఇక ఇది చేసేటప్పుడు అందరూ క్రూ అయితే ఉంటారన్నమాట. ఇది చాలా పెద్ద పంపు కాబట్టి కొంచెం మ్యాన్ పవర్ అయితే అవసరం ఉంటుంది. చూసారు కదా, ఆయిలర్లు అయితే అది బఫింగ్ చేసి అంత క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఫోర్త్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ కూడా ఉన్నారనమాట. ఇది కొంచెం వెయిట్తో కూడుకున్న పని కాబట్టి అందరు మ్యాన్ పవర్ అయితే ఇక్కడే ఉంటారనమాట. దీనికి సీల్ అయితే మారుస్తున్నాము. ఇప్పుడు బలాస్ట్ పంపుది చూసారు కదా, ఇది ఓల్డ్ది అనమాట. ఓల్డ్ దాకా నుండి తీసేసి ఇప్పుడు కొత్తదైతే దానికి పెడతాము. ఇది ఓల్డ్ సీల్ అనమాట. ఇప్పుడు అక్కడ నుండి తీసాం కదా, ఇప్పుడు అయితే ఇది ఇప్పుడు తీస్తున్నారు కదా, అది కొత్తదే. ఆ సీల్ అయితే ఇప్పుడు పెట్టి దాన్ని మళ్ళీ బాక్స్ అప్ అయితే చేసేటివండి. ఇప్పుడు సెకండ్ ఇంజనీర్ అయితే సీల్ తీసి దాన్ని ఆయిల్ అది అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు ఇన్ ప్లేస్లో అయితే పెట్టేస్తాడు. పెట్టేసి తర్వాత పంప్ అనేది మళ్ళీ యథావిధిగా బిగించేస్తామండి. ఇదైతే ఎగ్జాస్ట్ వాల్వ్ అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, అంతకుముందు పోర్ట్లు అయితే ఓపెన్ చేసి బిగించాము. ఇప్పుడు అలా స్పేర్ ఎగ్జాస్ట్ వాల్వ్ని అయితే ఇప్పుడు ఓవరాల్ చేసి మళ్ళీ రెడీ చేసి పెడతారనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాము. చూసారు కదా, ఈ స్పిన్లు అయితే ఇప్పుడు వాటర్లో పెడితే అవి ఉన్న కార్బన్ అనేది త్వరగా పోయిద్దండి. చూడొచ్చు మీరు, డ్రమ్లో పెట్టారు కదా. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఆ ఎగ్జాస్ట్ వాల్ లోపల కార్బన్ అనేది ఉంటుంది అనమాట. ఆ కార్బన్ పోవడానికి ఇక్కడ కూడా వాటర్ అయితే నింపుతారు. నింపి అది కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని కార్బన్ అంతా క్లీన్ అయితే చేస్తారన్నమాట. చూడొచ్చు మీరు, వాటర్ అయితే పోస్తున్నారు. ఆ లోపల ఉన్నదంతా కొంచెం వాటర్ తగిలితే త్వరగా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఆయిలర్లు, వైపర్లు అయితే ఇలా ఈ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఇట్లన్నీ బఫింగ్ చేసి రెడీ చేస్తారనమాట. చూసారు కదా, అలా వాటర్ ఫుల్గా వేసేసి ఒక పూట అయితే అలా వదిలేస్తారండి. ఆ తర్వాత దాన్ని క్లీన్ చేస్తే త్వరగా కార్బన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక ఇది ఇంకో పని అండి. ఇది ఫ్రెష్ వాటర్ జనరేటర్ ఉంది కదా, దాని మెయింటెనెన్స్ అయితే జరుగుతుందన్నమాట. చూడవచ్చు మీరు, ఆ ప్లేట్లు అవి తీసి మళ్ళీ క్లీన్ చేసి వాటిని అయితే లోపల పెట్టి బాక్స్ అప్ చేస్తారండి. ఇవన్నీ ఆల్రెడీ చూశారు. ఫ్రెష్ వాటర్ జనరేటర్ అనేది ప్రతి షిప్లో ఉంటుంది, కానీ ఒక్కో టైప్లో ఉన్నా కానీ పనిచేసే విధానం మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఎప్పటికప్పుడు పోర్ట్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కింద ఓపెన్ చేస్తారన్నమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ థర్డ్ ఇంజనీర్ అయితే జనరేటర్ ఫ్యూయల్ పంపులు అయితే ఓపెన్ చేసే పనిలో ఉన్నాడండి. ఇప్పుడు జనరేటర్ మెయింటెనెన్స్ అనేది థర్డ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. జనరేటర్ సంబంధించినవన్నీ థర్డ్ ఇంజనీర్ చూసుకుంటాడు. ఇలా ఓపెన్ చేసిన ఫ్యూయల్ పంప్ పార్ట్స్ అన్నీ ఆయిలర్ అయితే క్లీన్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు, ఇలా క్లీన్ చేసి తర్వాత బాక్స్ అప్ అనేది చేసేస్తారన్నమాట. ఇలాగ ఆయిలర్లు అయితే ఇంజనీర్కి హెల్పింగ్గా ఉంటారు ప్రతి పనిలో. అయితే వాళ్ళతో పాటు ఫిట్టర్ కూడా ఉంటాడు అనుకోండి. ఇక్కడ వైపర్ అయితే మాపింగ్ చేస్తున్నాడు. చూడొచ్చు మీరు, ఇలా ఎప్పటికప్పుడు ఇంజన్ రూము క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంచుతారండి. సో చూశారు కదండి ఇంజన్ రూమ్లో పనులు అనేవి ఎలా ఉంటాయో. ఇవి అంటే కొన్ని మాత్రమే మీకు చూపించాను ఐడియా కోసం, పనులని మెయింటెనెన్స్ ఎలా జరిగిద్దని. ఇంకా చాలా రకాల పనులు అయితే ఉంటాయన్నమాట. ప్రతిదీ చిన్నవి కూడా చూపించలేం కాబట్టి ఇంత మటుకైతే చూపించాను. అంటే చాలామంది అనుకుంటారు షిప్లోకి వెళ్ళాక పనే ఉంటుంది, వీళ్ళు అన్ని దేశాలు తిరిగి రావటం అనుకుంటారు కదా. కానీ షిప్లో అంటే పని మాత్రమే ఉంటుందండి, ఇంకేముండదు. ఏదో అప్పుడప్పుడు పోర్టు వచ్చినప్పుడు అలా బయటికి అయితే వెళ్తాం, కానీ మిగతా అన్ని రోజులు మాత్రం పనులే ఉంటాయండి. చివరికి వచ్చే రోజు కూడా మనం జాయిన్ అయిన కాండి సైన్ అప్ చేసే రోజు కూడా మనకి ఏదో పని అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగైతే ఉంటుంది షిప్లో. అయితే ఇంకా ఓన్లీ డెక్ ఫిట్టర్ అంటే డెక్ వర్క్లకు సంబంధించిన పనే కాకుండా ఇంజిన్కి సంబంధించిన పని కూడా నేర్చుకుని వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఒక్కోసారి లేత్ మిషన్ కానీ బ్రేజింగ్ కానీ అంటే గ్యాస్ వెల్డింగ్ అవి చేయాల్సి వస్తుంది అనమాట.
ఇంజిన్ రూమ్లో ఉంటే కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి అనేది వస్తుంది ఆ పని. సో వాటి గురించి కూడా మనం ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది. సో గైస్, ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.